ఒక వ్యక్తిని నువ్వు చాలా గొప్పవాడి బ్రదరు, నువ్వు చాలా గొప్పదాని బ్రదరు అంటే కొంత ఆనందమే వాళ్ళకి, కానీ పూర్తిగా ఆ మాట నమ్మబుద్ధి కాదు. కొంతమంది ఊరికే ఈ మాట వాడతారు, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళండి, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళండి అంటారు. దేన్ని బట్టి ఆ మాట అంటున్నావు అంటే దేన్ని బట్టి ఉందండి, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు అన్నట్టు. అంటే ఇది నమ్మబుద్ధి కాని మాట. దేవుడు మాట్లాడేటప్పుడు దేవా నువ్వు చాలా గొప్పవాడివి దేవా అంటాం. దేవుడు కూడా ప్రశ్నార్థకంగా చూస్తాడు, గొప్పవాడు అన్నావు బాగానే అన్నావు కానీ దేన్ని బట్టి కుమారుడా అంటాడు. దేన్ని బట్టి ఉంది తండ్రి, దేనో దాన్ని బట్టి కానీ మొత్తం నువ్వు గొప్పడు అంటే ఇది సగమే. 3 సంగతులు చెప్తా, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, ఎదుటి వ్యక్తిని ప్రశంసించేటప్పుడు ఒట్టిగా ప్రశంసిస్తే అది పేలవమైపోతుంది, వాని మీద అంత ప్రభావం చూపదు. ఎదుటి వ్యక్తిని మనం ప్రశంసింపగోరితే మొదట వానిని గుర్తించాలి. ఏ ఏ విషయాలలో అతడు నీకు సంతోషాన్ని కలిగించాడో, అతడు నీకు అద్భుతం అనిపించాడో, గొప్పవాడుగా అనిపించాడో, ముందు ఆ సంగతులను గుర్తించి వాటిని ఎత్తి నువ్వు మాట్లాడి ఆ తర్వాత నువ్వు ప్రశంసిస్తే దేవుడైనా మనుషులైనా సంతోషిస్తారు. 3 సంగతులు మనం మర్చిపోకుండా సాధన చేయాలి. మొట్టమొదటిది, ఎదుటి వారిని గుర్తించడం నేర్చుకోవాలి. రెండవది, గుర్తించి వదిలేయకూడదు, గుర్తించినటువంటి దాన్ని వారికి గ్రహింపు కలిగేటట్టు ఆ గుర్తించిన సంగతుల్ని ఎత్తి వారిని ప్రశంసించాలి. మూడవది, ప్రోత్సహించాలి. సో సింపుల్గా చెప్తున్నాను, గుర్తించండి నంబర్ 1, రెండవది ప్రశంసించండి, మూడవది ప్రోత్సహించండి. ఇప్పుడు ఈ పాఠంలో మొట్టమొదట మనం ఎవరిని గుర్తించాలి, ఎవరిని ప్రశంసించాలి, ఎవరిని ప్రోత్సహించాలి అంటే నంబర్ 1లో వచ్చేది మనందరికీ మనుషులు కాదు కానీ ఫస్ట్ దేవుడు రావాలి. దేవుడు రావాలి. మీరు ఈ 3వ మాట విన్నప్పుడు మీకు ఆశ్చర్యం కలిగింది, దేవుడిని మనం ప్రోత్సహించడం ఏంటి అని వచ్చిందా డౌట్? కొంచెం బాగా ఆలోచించగలిగే వాళ్ళకి వెంటనే కనెక్ట్ అయ్యింది. గుర్తించడం అంటే ఓకే, ప్రశంసించడం అంటే ఓకే, ప్రోత్సహించడం ఏంటి? దేవుడిని మనం ప్రోత్సహించాలా? దేవుడిని మనం ఎంకరేజ్ చేయాలా? అవసరం లేదు కదా. దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు, మనం దేవుడిని ప్రోత్సహించేది ఏంటి అంటే అట్లా అందరాదు. దేవుణ్ణి కూడా ప్రోత్సహించినటువంటి భక్తులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలని, వాళ్ళ మాటల్ని మనం కానీ పరిశీలిస్తే ఈ 3 దేవుని విషయంలో వారు చేసినట్టు కనబడిద్ది. మొట్టమొదటిది, వారు దేవుని కార్యములను గుర్తుపెట్టుకున్నారు. రెండవది, గుర్తుపెట్టినటువంటి కార్యాలు, గుర్తుపట్టిన కార్యాలని ప్రశంసించి దేవునితో మాట్లాడారు. మూడవది, ఇలా మాట్లాడటమే కాదు, ఇంకా నువ్వు చెయ్యగలవు తండ్రి అని వారిని మనం చూసినప్పుడు ఇంకా నువ్వు చెయ్యగలవు తండ్రి అని ఆయనను ప్రోత్సహించారు. ఇంకా